హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల పైథాన్ లోపల ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. సో 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ కావడం కోసం పైథాన్లో ప్రోగ్రామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్ అంటే రెండు నెంబర్స్తో డివిజబుల్ అయ్యేది, అంటే ఓన్లీ రెండు నెంబర్స్తో మాత్రమే డివిజబుల్ కావాలి. ఆ రెండు నెంబర్స్ కూడా వన్ అండ్ ఇట్ సెల్ఫ్ అయ్యే నెంబర్ను ప్రైమ్ నెంబర్ అంటాం. సో ఆ నెంబర్స్ రేంజ్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటున్నట్టంటే మనం తీసుకునే రాసే ప్రోగ్రామ్ వచ్చేసరికి 1 to 100. సో నేను 1 to 100 ఒక నెంబర్ని చెక్ చేస్తున్నాను. సో చెక్ చేసే నెంబర్ వచ్చేసరికి ఏ అనుకుంటున్నాను. సో డివిజబుల్ చేసే నెంబర్ వచ్చేసరికి బి అనుకుంటున్నాను. సో ప్రతిసారి అంటే మనకు 2 సార్లు మాత్రమే డివిజబుల్ అవుతుంది, దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. కాబట్టి అలా కౌంట్ చేసే నెంబర్ని వచ్చేసరికి కౌంట్ అని తీసుకుంటున్నాను. సో ఏ యొక్క రేంజ్ ఎక్కడి నుండి స్టార్ట్ కావాలి, 1 నుండి స్టార్ట్ అయ్యి 100 వరకు రావాలి. కాబట్టి 101 అని రాశాను. నెక్స్ట్ కోలన్ రాస్తాను ఇక్కడ. ఫర్ ఏ రేంజ్ 1, స్పేస్ 101 కోలన్. నెక్స్ట్ కౌంట్. సో ఇక్కడ ఓ ఉంది కదా, ఇక్కడనే సి రావాలి, ఎందుకంటే ఇది లూప్లో ఉన్నట్టు. అంటే మామూలుగా ఇదంతా ఈ ఫర్ లోపల భాగం అని చెప్పడం కోసం ఒక క్యారెక్టర్ కొంచెం ముందుకు జరపండి దీని ఇట్లా. నెక్స్ట్ కౌంట్ ఈక్వల్ టు 0, అంటే అలా డివిజబుల్ చేసి ప్రతి నెంబర్ ప్రతిసారి 0కు డిఫాల్ట్ కావాలి, అంటే ఒక్కొక్క నెంబర్ని చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1కి చెక్ చేస్తుంది. సో 1 ఒక్కసారి మాత్రమే పోతుంది కాబట్టి అది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 2కి చెక్ చేస్తుంది. 2కి చెక్ చేసేటప్పుడు ఆల్రెడీ కౌంట్ వాల్యూ 1 ఉందనుకోండి. సో నెక్స్ట్ 2 విషయంకి వచ్చేసరికి 1 అవుతుంది, నెక్స్ట్ 2 అవుతుంది. సో అప్పుడు కౌంట్ వాల్యూ 3 అవుతుంది. కాబట్టి ప్రతిసారి కౌంట్ ఒక్కొక్క వేరియబుల్ చెక్ చేసేటప్పుడు అంటే 1కు 2కు 3కి అంటే ఏదైతే కాన్స్టెంట్ వాల్యూ ఉందో ఆ కాన్స్టెంట్ వాల్యూ చెక్ చేసుకోవడం కోసం సో కౌంట్ ఈక్వల్ టు 0 రాశాను. నెక్స్ట్ దీని లోపల ఇది భాగం కదా కౌంట్, తర్వాత ఇక్కడ కూడా ఫర్ కూడా భాగం కాబట్టి ఒక క్యారెక్టర్ లోపలికి జరిపాను. ఫర్ బి ఇన్ రేంజ్ 1 to a+1, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4ను కానీ 5ని కానీ డివిజబుల్ చేసే నెంబర్ 5కి ఈక్వల్ అని ఉండాలి, 5 కంటే తక్కువ అని ఉండాలి, అంటే 1 to 5 వరకు ఉండాలి. సో ఏదైతే నెంబర్ ఏ వాల్యూ ఫర్ రేంజ్ అంటే ఆటోమేటిక్గా ఒక్కసారి 1 అవుతుంది, నెక్స్ట్ 2 అవుతుంది, 3 అవుతుంది, ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. సో మనం డిఫాల్ట్గా ఇక్కడ ఇంక్రీజ్ 1 వాల్యూ వాటి రాయలేదు. ఒకవేళ 2 నెంబర్స్ కావాలనుకుంటే ఇక్కడ కామా పెట్టేసి స్పేస్ ఇచ్చేసి 2 పెడితే 2 నెంబర్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో జనరల్గా ఒక్క నెంబరే కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫర్ బి ఇన్ ఏ రేంజ్ 1, స్పేస్ a+1 అని రాశాను. సో కోలన్ ఇఫ్ ఏ పర్సంటేజ్ బి = 0, అంటే నిశ్శేషంగా భాగించబడింది అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాను అనుకోండి, అది 1 తోటి, నెక్స్ట్ 2 తోటి, 4 తోటి నిశ్శేషంగా భాగించబడుతుంది. సో అంటే రిమైండర్ అనేది 0 వచ్చేట్టుగా డివిజబుల్ అయితే ప్రతిసారి కౌంట్ +1, కౌంట్ వాల్యూ ఏం చేస్తున్నాను 0 ఉంది కదా 1 అవుతుంది, నెక్స్ట్ డివిజబుల్ అయితే 2 అవుతుంది, నెక్స్ట్ 3 అవుతుంది. ఈ విధంగా ఇక్కడ నుండి ఫర్ అనేది ఈ రెండింటికి మాత్రమే ఫర్ అవుతుంది. అంటే ఇది చెక్ చేస్తుంది, 1కు చెక్ చేస్తుంది, 2కు చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 అనే నెంబర్ అంటే 4 టైమ్స్ చెక్ చేస్తుంది. తర్వాత ఈ ఫర్క్ ఇఫ్ కదా, ఇదంతా అయిన తర్వాత ఎప్పుడు బయటకు వస్తుంది, ఈ కండిషన్ రాంగ్ అయినప్పుడు బయటకు వస్తుంది. అంటే 4కు నెంబర్కు తీసుకున్నప్పుడు 5 అయిందనుకోండి, దీని దగ్గర బయటకు వచ్చేసి ఇక్కడ చెక్ చేస్తుంది. కౌంట్ = 0, అంటే 4 కౌంట్ =2. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కౌంట్ = 2 ఉంది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ప్రింట్ అవుతుంది. సో ఈ కండిషన్ దేనికి సాటిస్ఫై అవుతుంది, 2 అనే నెంబర్కి సాటిస్ఫై అవుతుంది, 3 అనే నెంబర్కి సాటిస్ఫై అవుతుంది, 5కి, 7కు, 11కు, 13కు, ఈ విధంగా నెంబర్స్కు సాటిస్ఫై అవుతుంది. సో ఇక్కడ ఏ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి పైనకి వెళ్తుంది, నెక్స్ట్ 2 అవుతుంది, కౌంట్ = 0, మళ్ళీ బి వాల్యూ దాన్ని డివిజబుల్ చేసే నెంబర్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రోగ్రామ్. సో దీన్ని ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం. సో ప్రాక్టికల్గా యూజ్ చేయడం కోసం, అంటే మామూలుగా ఇంత అనుకున్న ప్రోగ్రామ్ను ప్రాక్టికల్ లోపల చూపించడం కోసం నేను పైథాన్కి సంబంధించిన ప్రోగ్రామే పైచామ్ అంటాం, ఈజీగా డిస్ప్లే అవ్వడం కోసం చూపిస్తున్నాను. 2 అంటే పైన ఇన్పుట్ కింద అవుట్పుట్ 2 ఒకటేసారి చూపిస్తాయి ఒకటే విండో లోపల, అందుకోసం పైచామ్ యూజ్ చేస్తున్నాను. సో కొంచెం జూమ్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ రాశాను ఫర్ ఏ ఇన్ ఏ రేంజ్ 1, స్పేస్ 101 కోలన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కొంత గ్యాప్ ఇచ్చాను. సో కౌంట్కు ఈక్వల్కు 0కు స్పేస్ రావాలి. నెక్స్ట్ ఫర్ స్పేస్ బి స్పేస్ ఇన్ స్పేస్ రేంజ్ 1, a+1. సో ఈ విధంగా నేను ఆటోమేటిక్గా వాటికి సంబంధించిన కమాండ్స్ రాశాను. సో ఇప్పుడు దీన్ని నేను కంపైల్ చేస్తున్నాను. పైన కంపైల్ ఉంటుంది.
సో ఇక్కడ కంపైల్ ఉంటుంది పైథాన్ లోపల. సో నేను ఎప్పుడైతే కంపైల్ అంటానో ఇక్కడ కింద అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇక్కడ అవుట్పుట్ వస్తుంది, ఒకసారి చూపిస్తున్నాను. సో ఇక్కడ ఏదైతే అవుట్పుట్ ఉందో అది 1 to 100 ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్. ఇదే టాపిక్ను జనరల్గా ఉండే పైథాన్ లోపల కూడా డిస్ప్లే చూపిస్తాను. ఇదే ప్రోగ్రామ్ను నేను జనరల్గా యూజ్ చేసే పైథాన్ లోపల రాశాను. సో ఫైల్ లోపల ఫర్ స్పేస్ ఏ ఇన్ ఎ రేంజ్, నెక్స్ట్ కౌంట్, ఫర్, ఇఫ్ సేమ్ అదే రాసేసాను. సో ఇది మీరు జనరల్గా యూజ్ చేసే పైథాన్ ప్రోగ్రామ్. ఇప్పుడు రన్ అనగానే ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది, రన్ మాడ్యూల్ 5. సో ఆటోమేటిక్గా అవుట్పుట్ వచ్చేసింది. ఇది పైథాన్కి సంబంధించిన 1 to 100 ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.